ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. పెన్న పుస్తకం తీసుకున్నారు కదా! ఇప్పుడు మనం కొన్ని ఎపిసోడ్‌లు మన దగ్గర ఉన్న మందుల గురించి చెప్పుకుందామండి. హెర్బా వ్యాలీ మాకు జీఎంపీ సర్టిఫికేట్ తోటి, ఆయుర్వేద డిపార్ట్మెంట్ పర్మిషన్ తోటి, అలాగే కొన్ని సంవత్సరాల అనుభవం తాళపత్ర గ్రంథాల్లో చదివి పురాతనమైన పుస్తకాలన్నమాట. అలాగే బాగా పూర్వం మాకు 2 తరాల ముందర ఎవళ్ళైతే వైద్యులు ఉన్నారో అటువంటి గొప్పవాళ్ళ దగ్గర ఈ నాలెడ్జ్ అంతా నేర్చుకుని చేసిన కొన్ని అద్భుతమైన మెడిసిన్స్ గురించి మనం కొన్ని ఎపిసోడ్లు చేద్దామని అనుకుంటున్నామండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ చెప్పండి, మీరు ఓన్లీ వీడియోలు చేయటమేనా, మీ దగ్గర మందులు ఉంటాయా, మీరు వైద్యం చేస్తారా లేదా అని కూడా చాలామంది అడుగుతున్నారండి. అందుచేత ఏంటంటే వాళ్ళందరికీ సమాధానంగా వాళ్ళందరికీ మన దగ్గర ఉన్న విషయాన్ని తెలియచేయటం కోసం హెర్బా వ్యాలీ అంటే ఏంటి, ఆ హెర్బా వ్యాలీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అనేది మనం కొన్ని వీడియోలు చేస్తున్నామండి ఇప్పుడు. ఓకేనండి. అన్నిటికంటే ముందర ఏంటంటే స్త్రీ పురుషుడు సంసారం. ఈ సంసారం చేయడం వల్లే పిల్లలు పుడతారు. అంటే ప్రొడక్టివిటీ నెక్స్ట్ జనరేషన్ రావాలి అంటే ఈ స్త్రీ పురుషుడు కలయిక వల్లే తర్వాత జనరేషన్ అనేది జరుగుతుందండి. సంతానం కలగడం అనేది వాళ్ళకి మళ్ళీ పిల్లలు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు, ఇలాగ కంటిన్యూ అవడం వల్లే ఈ సృష్టి క్రమంలో మానవాళి అనేది నడుస్తుందండి. అందుకేంటంటే ఇక్కడ ఈ సంభోగం అనుకోండి, తెలుగులో, ఇంగ్లీష్లో సెక్స్ అనుకోండి, ఇది చేయడం వల్ల సంతానం కలగటమే కాకుండా మనం అనేక రకాలైన మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు కూడా తగ్గుతాయండి. ఆ మనల్ని మనం మర్చిపోవడం కోసం కొన్ని సంవత్సరాల పాటు మనం యోగా అని, ప్రాణాయామం అని, ధ్యానం అని అనేక రకాలైన సాధనాపరమైన ప్రక్రియలతోటి సంవత్సరాల తరబడి సాధన చేస్తాం. కానీ మనల్ని మనం మర్చిపోవడం అనేది 1 నిమిషం కూడా జరగదు, 10 సెకండ్లు కూడా జరగదు. కానీ ఇక్కడ జరుగుతుంది. దీని గురించి తెలుసుకుని జాగ్రత్తగా ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి, స్త్రీ పురుషులు ఇద్దరు ఒక విధమైన అర్థంతో, అండర్స్టాండింగ్ తోటి సిగ్గుపడకుండా చేస్తే కనుక ఇక్కడ మనకి ఒక అనుభూతి అనేది వస్తుంది. ఆ అనుభూతి జరిగినంతసేపు మనల్ని మనం మర్చిపోవడం. మనల్ని మనం మర్చిపోవడం అంటే ఆల్మోస్ట్ సమాధి స్థితి కింద లెక్క. ఇది రజనీష్ చాలా గొప్పగా చెప్పారు. ఓషో అనేది చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అండి. కానీ దాన్ని ఒక బూత్ కింద చెప్పి ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆయన బయటకు పంపేశారు. అమెరికాలో, ఇండియాలో కూడా రానివ్వలేదు. ఆయన చనిపోయారు అనుకోండి. అదే ఓషో అనేది అనేక దేశాల్లో ఇవాళ యూనివర్సిటీలు, కాలేజీల్లో సబ్జెక్ట్ కింద పెట్టారు. ఆయన బతికున్ననాళ్ళు ఆయనకు గౌరవం ఇలా. ఆయన చెప్పిన మాటలు అన్నమాట. ఎప్పుడైతే ఈ స్త్రీ పురుషుల కలయిక అనేది అండర్స్టాండింగ్ తోటి జరుగుతుందో, ఆ ఆర్గాజం ఎప్పుడైతే జరుగుతుందో ఆ టైంలో సర్వం మర్చిపోతారు. అసలు తన ఉనికినే తను కోల్పోతాడు. అంత సంతోషంలో ఉంటారు. ఆ సంతోషం మనం ఎన్ని ధ్యానాలు, ఎన్ని రకాలుగా చేసినా కూడా రాదనమాట. వస్తుంది ఎప్పటికీ, కొన్ని సంవత్సరాలకి. అదేవిధంగా వీళ్ళు ఆరోగ్యంగా ఉండటం కోసం, బాడీని మెయింటైన్ చేసి అందంగా కనపడడం కోసం ఈ స్త్రీ పురుషుల కలయిక అయిన తర్వాత ఆ టైంలో ఒక అద్భుతమైన ఆరా అనేది ఇద్దరిలోని డెవలప్ అవుతుందండి. అనేక రకాలైన ఆర్గాన్స్ నిద్రలేస్తాయి, నిద్రపోయిన ఆర్గాన్స్ అన్నీ. దానివల్ల బ్లడ్ ఫ్లో బాడీ అంతా పెరుగుతుంది. అనేక రీసెర్చ్ల్లో అంటే ఎన్నో రకాలైన పరిశోధనలు చేసి ఫారినర్స్ కానీ, మన ఇండియాలో కానీ, మన ఇండియన్స్కి ముందరే తెలుసు. ఫారినర్స్ అంటే మనకి తెల్లగా ఉన్నవాళ్ళు అంటే ఇంట్రెస్ట్ కదా, వాళ్ళు చెప్పింది ఏదైనా నిజమే, మనం ఏది చెప్పినా బూతు, ఆ విధంగా ఉన్నాం. వాళ్ళ రీసెర్చ్లో ఇది సెక్స్ అనేది పెర్ఫెక్ట్గా చేయడం వల్ల హార్ట్ అటాక్స్ కానీ, ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కానీ, ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ నుంచి మనిషి బయటపడవచ్చండి. వాళ్ళిద్దరు కలయిక జరిగినప్పుడు వాళ్ళ చుట్టూరు జరిగిన ఆరాను కూడా డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ ఫోన్లు వాడటం మొదలుపెట్టారు కాబట్టి అందులో చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతమైన ప్రక్రియ అనేది. ఆ ప్రక్రియ అనేది సక్రమంగా జరగాలి అంటే మనకి ఫిజికల్గా మనం వీక్గా ఉన్నప్పుడు కానీ, ఇంకోటి కానీ, అలాగే ఉమెన్లో డ్రైనెస్ ఉండటం కానీ, పురుషుల్లోనేమో తన మగతనం తగ్గిపోవడం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ సరిచేయడానికి మన హెర్బా వ్యాలీ ధాతు వృద్ధి లేహ్యం అండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఓన్లీ ధాతు వృద్ధి అంటే ఎలా అనుకుంటారంటే అందరూనే ఓన్లీ సెక్స్ కోసం అనుకుంటారండి. అలా కాదు.
ఇది వయాగ్రా లాంటిది కాదు. దయచేసి అలా ఉంటుంది, ఇది తింటే వెంటనే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దండి. ఇది మినిమమ్ 2-3 నెలలు వాడాలి. 15 రోజులకి మీకు ఫలితం రావడం వర్కౌట్ అవుతుంది. అప్పుడు కూడా మీకు మిరకిల్స్ ఏమీ జరగవు. దీనివల్ల ఏమవుతుందంటే, ఎవరికైతే వయసు తొందరగా వచ్చేస్తుందో, ఎవరికైతే వయసులో కూడా నీరసం ఉందో, ఎవరికైతే నరాల వీక్నెస్ ఉందో, దానివల్ల సంసారాలు కూడా ఇడిపోవటం అనేది జరుగుతుందండి. అటువంటి సంసారం ఇడిపోవటం కూడా కాపాడాలి, సత్సంతానం కలగాలి, బలమైన పిల్లలు పుట్టాలి అంటే ఇలాంటి లేహ్యాలు వాడుకోవాలండి. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వాడుకోవచ్చు. ఇది అద్భుతమైన లేహ్యం అన్నమాట. ఇది ఇక్కడ ఏమవుతుందంటే, మీ వయస్సు న్యాచురల్గానే తగ్గిస్తుంది. మీ ధాతువులు పెరిగినాయి అంటే మీకు మళ్ళీ యవ్వనం వస్తున్నట్లు లెక్క. ధాతువులు అంటే మెటల్స్ అండి, మినరల్స్ అన్నమాట. ఈ మెటల్స్ అనేది హ్యూమన్ బాడీకి చాలా ఇంపార్టెంట్. మనకి ముసలితనం ఎందుకు వస్తుందంటే, మన థై బోను, షిన్ బోను ఎప్పుడైతే మన తొడ ఎముక, దాని కింద పిక్క దగ్గర ఉన్న ఎముక, ఈ రెండు ఎక్కువగా తయారు చేస్తాయి ధాతువుల్ని. మనకి వయసు పెరిగే కొలిది ఈ రెండు ధాతువులను తయారు చేయటం తగ్గించేస్తాయి కాబట్టి మనకు ముసలితనం వస్తుంది. ఈ ధాతువులు అనేది ఎప్పుడు తగ్గకుండా బాగా పెరుగుతున్నాయి అనుకోండి, మీకు ముసలితనం తొందరగా రాదు. అలా అంటే 100 కాకుండా 200 ఏళ్ళు బతుకుదామని అనుకోవద్దు. 200 ఏళ్ళు బతికి కూడా ఉన్నాయి ఆయుర్వేదంలో. 100 సంవత్సరాలు బతికి అనేక హెర్బ్స్ ఉన్నాయి, అనేక మూలికలు ఉన్నాయి. ముందు వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బ్రతికినన్నాళ్ళు ఎవరి సహాయం లేకుండా మన పని మనం చేసుకుంటా ముసలితనం వచ్చినా కూడా హ్యాపీగా చనిపోవాలి అంటే ఇలాంటివి వాడుకోవాలండి. అదేవిధంగా దీంట్లో ఇంకొక అద్భుతమైన గుణం ఏంటంటే, ఎవరైతే నిద్ర లేదో, ఇవాళ నిద్ర లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సొసైటీలో 140 మందికి నిద్ర లేదు. తిన్న ఆహారం వల్ల అవనివ్వండి, లేకపోతే టైమ్లీ ఆహారం తినకపోవడం వల్ల అవనివ్వండి, లేకపోతే టెన్షన్స్ పెంచేసుకోవడం విపరీతంగా, అంటే మన కెపాసిటీకి మించి, మన ఆలోచన పరిధికి మించి, మన శరీరం యొక్క కష్టానికి మించి మనం ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా శ్రమ పడడం వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. చక్కగా నిద్రపోయి మళ్ళీ బాడీ రిజర్వేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇది తినండి. అదేవిధంగా చెప్పాను కదండి, చాలా ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. స్త్రీ పురుషుడు, పురుషుని యొక్క బీజం, స్త్రీ యొక్క క్షేత్రం, ఈ రెండు శుద్ధి అయ్యి ఈ రెండాటికి విపరీతమైన శక్తి వచ్చి పుట్టే జనరేషన్ బలంగా పుట్టాలి అంటే పురుషుని యొక్క వీర్యంలో శక్తి ఉండాలి, స్త్రీ యొక్క శుక్రంలో శక్తి ఉండాలి. ఈ రెండు శక్తివంతం అయినప్పుడే చక్కని సంతానం, బలమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, అందమైన వాళ్ళు పుడతారు. అలాగా ఆ రెండాటిని బాగు చేసుకోకుండా మనం లేట్ మ్యారేజెస్ వల్ల, ఎవరైతే వీక్గా ఉండి నరాల వీక్నెస్ వల్ల సంసారాలు ఇడిపోవడం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపగించుకోవడం కానీ, ప్రాబ్లమ్స్ పెరిగిపోవడం కానీ, అన్నిటి నుంచి బయటపడాలి. చక్కగా నిద్రపోవాలి. పడుకున్న 6 గంటలైనా 5 గంటలైనా కూడా మంచి నిద్ర, పూర్తి రిలాక్సేషన్ కావాలి అంటే మా లేహ్యాన్ని వాడుకోవాలండి. కంటి చూపు పెంచుతుంది, ఇది మానసికమైన శక్తిని అద్భుతంగా పెంచుతుంది. కానీ దీన్ని 16 ఏళ్ళు దాటిన వాళ్ళు వాడుకుంటేనే బాగుంటుందండి. 16 ఏళ్ళు బిఫోర్ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు. 17th ఇయర్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. మీ పిల్లలకి ఇచ్చినా కూడా, చిన్నపిల్లలకి దయచేసి వాడొద్దు. అదేవిధంగా దీనిని వాడేటప్పుడు ఒక 10 నుంచి 15 రోజులు, మినిమం 15 రోజులు సెక్స్లో పాల్గొకుండా ఉంటే బాగుంటుందండి. అంటే బ్రహ్మచర్యం పాటించాలి మినిమం 15 రోజులు మొదట్లో. ఇది వాడడం వల్ల ఎప్పుడైతే మీ శరీరంలో ధాతువులు పెరిగి శక్తి పెరిగిందో, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడతారు. అంటే వచ్చినవి తగ్గడం కాదండి, రాకుండా ఉంటాయి. ప్రివెంటివ్గా చాలా అద్భుతంగా ఇది మీకు పనిచేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనిషికి శక్తి పెరిగిందో అప్పుడు జబ్బు నుంచి తట్టుకునే శక్తి ఆటోమేటిక్గా పెరుగుతుందండి. ఎన్ని రకాలైన ఉపయోగం ఒక్క లేహ్యంతో మీకు వస్తుందన్నమాట. ధాతు వృద్ధి లేహ్యం, ఇందులోనే హెర్బా పవర్ లేహ్యం అని ఉంటుందండి, హెర్బా శక్తి లేహ్యం అని ఉంటుంది. అనేక రకాల లేహ్యాలు ఉన్నాయి, చాలా చక్కగా పనిచేస్తాయి. కానీ ఈ ధాతు వృద్ధి లేహ్యం అనేది అయితే మీకు మీ యొక్క యవ్వనాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది, నరాల వీక్నెస్ నుంచి రక్షిస్తుంది. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తినొచ్చండి. స్త్రీలకి కాళ్ళు లాగడం, చేతులు లాగడం, బాడీని పెయిన్స్, లేకపోతే ఇంట్లో పని ఎక్కువ చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఇది ఒక 10 నెలలు తిన్నారనుకోండి, ఒక 6 నెలల వరకు బ్రహ్మాండమైన హుషారు ఉంటుందన్నమాట. అందుకు దీన్ని తిన్నప్పుడే 2-3 నెలలు తిని ఇయర్లీ వన్స్ ఒక 2 months అయినా మీరు తింటూ ఉంటే 6 నెలలకు ఒకసారి కానీ, లేకపోతే ఒకేసారి 2 నెలలు కానీ, మీరు ఎంత బాగా ఉంటుందంటే మీ శక్తి కానీ, మీ హుషారు కానీ, బ్రెయిన్ కానీ, కళ్ళు కానీ అన్నీ ఆరోగ్యవంతమైన తయారవుతాయండి. ఈ ధాతువృద్ధి లేహ్యం వే ప్రోటీన్ కింద కూడా
అద్భుతంగా పనిచేస్తుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేకుండా. ఎంతోమంది ఈ బాడీ బిల్డింగ్ చేయాలి, మజిల్ గ్రోత్ రావాలి, శక్తి రావాలి అని చేసి వే ప్రోటీన్స్ అనేవి ఇటువంటి కొన్ని అతిగా తినటం వల్ల లివర్ పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, ఈవెన్ కిడ్నీ పూర్తిగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని తొందరగా చనిపోవడం అనేది కూడా జరుగుతుందండి. దయచేసి అటువంటివి చేయొద్దు. మీకు వే ప్రోటీన్ కావాలంటే మా ధాతు వృద్ధి లేహ్యం తినండి. మీరు మానసికమైన రిలాక్స్, ఎవరైతే టెన్షన్ వల్ల మానసికమైన ప్రాబ్లమ్స్ వస్తాయో అటువంటి ప్రాబ్లమ్స్ కింద కూడా బయటపడాలంటే, మానసికమైన డిప్రెషన్స్ అర్థమైంది కదండి, అటువంటి నిద్రలేమి వల్ల వచ్చేవి కానీ, ఎక్కువ టెన్షన్ వల్ల వచ్చేవి కానీ, అటువంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావాలి అంటే మా ధాతు వృద్ధికర లేహ్యం వాడుకోండి. అదేవిధంగా ఈ లేహ్యాన్ని మీరు వాడుకోవడం వల్ల మజిల్ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. జిమ్ చేసే వాళ్ళు అయితే 10 గ్రామ్స్ కాడికి 2 పూటలా తినాలండి. మిగిలిన వాళ్ళు 6 గ్రామ్స్ టు 7 గ్రామ్స్ ఒక పూట తిన్నా చాలు. మీకు తొందరగా శక్తి రావాలి, బాగా రావాలి, నా మజిల్ గ్రోత్ అవ్వాలి, అలాగే నాకు బలం రావాలి, నా కంటి చూపు బాగా పెరగాలి, నా బ్రెయిన్ బాగా పనిచేయాలి, నా నరాల నీరసం తగ్గాలి అంటే 2 పూటలా తినండి. 2 పూటలా తింటే కనుక చాలా స్పీడ్గా పనిచేస్తుందండి. ఇది తిన్నప్పుడు మీకు దాహం ఎక్కువ అవుతుంది. నీళ్ళ బాటిల్ పక్కన పెట్టుకుని పడుకోండి హ్యాపీగా. దాహం అయితే నోరు ఆరిపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కువ నీళ్లు తాగండి. ఎంత ఎక్కువ నీరు తాగితే అంత ఫాస్ట్గా ఇది పనిచేస్తుంది అనమాట. నీళ్ళు తాగితే బాగా ఫాస్ట్గా పనిచేస్తుందని పాలతోటే వేసుకోవాలండి, ఇది నీళ్ళతోటి వేసుకోవచ్చు దయచేసి. దేశీయ ఆవు పాలు అయితే అద్భుతం, లేకపోతే ఇంకా గతి లేకపోతే ఏదో ఒక పాలు. 99% ఆవు పాలు కోసం ప్రయత్నించండి, తప్పనిసరిగా దొరుకుతాయి. అర్థమైంది కదండి. మన ధాతు వృద్ధి లేహ్యం తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలి, బలంగా శక్తివంతంగా ఉండాలి. దేశానికి నెక్స్ట్ జనరేషన్ బలమైన వాళ్ళని ఇవ్వాలి అనుకుంటే, దేశభక్తి కూడా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇది వాడుకోండి. సత్సంతానం కలుగుతుంది, బలమైన సంతానం కలుగుతుంది. ఓకేనండి, నమస్కారం.